హాయ్, మన టెర్రస్ గార్డెన్లో ఉండే పాదుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. చిక్కుడు పాదు బాగా వచ్చింది. దీనికి జాయింట్గా మరో కుండీలో చిక్కుడు పెంచుతున్నాం మనం. సో ఈ రెండు కలిసి ఇలా ఇక్కడ ఉన్న చిక్కుడు అక్కడ ఉన్న చిక్కుడు జాయింట్ అయిపోతాయి. రెండు జాయింట్ అయిపోయి మంచి పందిరి వేయడానికి తగ్గట్టుగా వస్తుంది. నెక్స్ట్ పొట్ల, ఈ టబ్లో ఒక పొట్ల పెట్టాను, ఈ టబ్లో కూడా ఒక పొట్ల పెట్టాను. ఈ రెండింటికి మనకు చిన్న పాదు ఏర్పాటు చేయాలనేది మన ప్లాను. నెక్స్ట్ మనం పాదుల దాకా చెక్ చేద్దాం. ఇది బీరపాదు. ఇక్కడ ఒక టబ్లో ఉంది, పక్కన మరో టబ్లో కూడా బీర వేశాను. సో ఈ రెండు టబ్లు మనకు బీరకాయలు ఇస్తున్నాయి. సో బీరకాయలు అయితే 3 బీరకాయలు రెడీగా ఉన్నాయి. సో 2 టబ్బుల్లో మనకి బీరకాయలు ఉన్నాయి. నెక్స్ట్ దొండ కూడా మనం 2 టబ్బుల్లో మెయింటైన్ చేస్తున్నాం. ఈ దొండ కూడా బాగానే వచ్చింది. ఇది బీర, దొండ కూడా బాగానే వచ్చింది. దొండను కూడా మనం 2 టబ్బుల్లో మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఆనప కూడా 2 టబ్బుల్లో వచ్చింది. ఇక్కడ ఒక టబ్లో వచ్చింది, ఇక్కడ ఒక టబ్లో వచ్చింది. ఈ రెండు దగ్గర చేర్చి గడ్డంతా తీసి నీట్గా తయారు చేయాలి. రేపు ప్రోగ్రాం అది. నెక్స్ట్ కాకర, ఈ టబ్లో ఉంది. దీనికి సపోర్ట్గా ఇంకో టబ్లో కూడా ఉంది. పక్క టబ్లో ఇంకా పూర్తిగా పడలేదు. ఈ ఏడాది మనం పాదుల మీద దృష్టి పెడదాము అనుకున్నాము. దానికి అనుగుణంగా కాకర, బీర, దొండ, చిక్కుడు, పొట్ల, ఆనప ఈ పాదుల మీద కాన్సన్ట్రేట్ చేసి 2 టబ్బుల్లో ఒక్కో టబ్లో 3 మొక్కలు చొప్పున ప్లాన్ చేసి వేసాం మనం. బాగానే అందుకున్నాయి. వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే కనుక 1 ఇయర్ కంటే ఎక్కువ కాలం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అడిచి వేసవికాలంలో మనం రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా పెడుతూ ఉండాలి. బాయ్ బాయ్.